ఉషా నాగరాజ్ గారు ఇక్కడ గౌడాస్ దీనికి చాలా ముఖ్యమైన ప్రెసిడెంట్ ఆయన. అదే కాకుండా నాకు దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు ముఖ్యంగా మా తిరుపతి ఫ్యాన్స్, ఆల్ ఇండియా సూపర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నాగరాజ్ నాయుడు పరిచయం చేశారు. ఇప్పుడు ఇందాక చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నాకు హీరో బాలకృష్ణ గారు నాకు రికమెండ్ చేసి పోస్ట్ నాకు ఇచ్చారు. సో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. పదవి కన్నా ఒక బాధ్యత ఇచ్చారు. ముఖ్యంగా ఒక సినిమా ఫీల్డ్లో 48 సంవత్సరాలు దాటేశారు. దగ్గర దగ్గర 1000 సినిమాలు 11 భాషల్లో, అందులో 100 సినిమాలు తెలుగులో హీరోగా పూర్తి చేశారు. తమిళ్, తర్వాత కన్నడలో చేశారు. 175 సినిమాలు హీరోగా చేశారు. మిగతాన్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి, రామదాసు శ్రీరాముడు, సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి వేషం. ఇది కాకుండా ఇందాక ఆయన చెప్పారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకున్న భాగ్యం ఏంటంటే ఏ అవార్డుకి అది అసలు కంపేర్ చేయలేం. భారతరత్న అవార్డు లాగా నాకు అది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక భారతీయుడు రాష్ట్రపతితో కూర్చొని సినిమా చూడటం, ఆయనతో భోజనం చేయడం, టిఫిన్ చేయడం మామూలు విషయం. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, మన దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో ఆ చీఫ్లతో నేను కూర్చొని నేను భోజనం చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను వాటి మీద అదంతా నాకేంటంటే నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యం వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చి జనాల్లో ఈ రోజు అంటే సినిమా రిలీజ్ అయిపోయి 25 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా ఈ రోజు సుమన్ను చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తు వస్తున్నారు చెప్పడం అది నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అని చెప్పవచ్చు. మా అభిమానులందరికీ నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. సినిమాల షూటింగ్లు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అంటే నా షూటింగ్ ధర్మస్థల నియోజకవర్గం అని చెప్పి ఒక సినిమా, తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుంది. విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇంకా తమిళ్లో, కన్నడలో, హిందీలో షూటింగ్ జరుగుతుంది. దేవుడి దగ్గర బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం. అయితే ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే అంటే అన్ని పరిశీలించి విజయవాడలో వచ్చి ముఖ్యంగా ఏంటంటే ఒక రికార్డింగ్ స్టూడియో, ఒక డబ్బింగ్ స్టూడియో చాలా అవసరం. ఎందుకంటే వీటికి తెలుగు ప్రొడ్యూసర్, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఏంటంటే తమిళనాడుకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి. అలా కాకుండా విజయవాడలో ఒక స్టూడియో అంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద స్టూడియోలు అవసరం, చిన్న చిన్న రూమ్లోనే స్టూడియోలు అయిపోతుంది. కానీ కావాలి డబ్బింగ్కి, రీ రికార్డింగ్కి మెయిన్గా కావాలి. సో అది ముఖ్యంగా చేయాలి. అదే మాదిరిగా లొకేషన్స్ చూస్తున్నప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ అంటే వెనకాల సముద్రం, తిరుపతిలో ఒక ఫ్లోర్ అయినా పెడితే తలకోన ఫారెస్ట్ పక్కనే ఉంది. సో తలకోన ఫారెస్ట్తో పాటు ఈ పక్కనే అంటే ఈ చుట్టూ ప్రాంతంలో కొండలు, చంద్రగిరి ఏరియా అంతా ఉంది. చెన్నై దగ్గరలో ఉంది. సో ఏదైనా అవసరం ఉంటే చెన్నై నుంచి ఆర్టిస్టులు రావడం కానీ అలాంటి వాటికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. అట్లాగే టోటల్గా అంటే ఆంధ్రలో, ఉత్తరాంధ్ర, వైజాగ్లో ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయి. అయితే బీచ్ సైడ్లో అరకు, ముఖ్యంగా అరకు వ్యాలీని ఒక ఊటీ కింద అది కొంచెం డెవలప్ చేస్తే చాలా మంది ఊటీకి వెళ్తున్నారు. ఊటీకి వెళ్ళకుండా అరకులో ఆ ఊటీలో ఏదైతే ఉన్నాయో ఫ్లవర్ గార్డెన్ అలాంటిదని పెట్టి చేస్తే అది ఒక మంచి షూటింగ్ స్పాట్గా ఉందని చెప్పి చేయవచ్చు అని చెప్పి ఐడియాలు ఉన్నాయి. ఇలాంటి చాలా ఐడియాలు అంటే మాకున్న ఎక్స్పీరియన్స్కి, మాకున్న ఏజ్కి సినిమాలన్నీ చూసాం, వేరే రాష్ట్రాలు తిరిగాం, ఆ విధంగా చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉండాలి. అక్కడి నుంచి రావాలి, పోవాలి. మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉంది సౌకర్యాలు, అలాగే షూటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే భద్రత, అలాగే గవర్నమెంట్ రేట్లో షూటింగ్, కొన్ని గవర్నమెంట్ లొకేషన్ ఫ్రీగా షూటింగ్ వస్తే చిన్న నిర్మాతల ముందు బ్రతకాలి, చిన్న దర్శకులు, చిన్న నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి టాక్ వచ్చే లోపల సినిమాలు ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా చిన్న థియేటర్లు, ముఖ్యంగా వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర అలాంటి చోట్ల, రైల్వే స్టేషన్ దగ్గర చిన్న థియేటర్లు కడితే జనాలు వస్తారు. ఫ్లోటింగ్ ఎప్పుడు ఉంటుంది ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్తూనే ఉన్నాం. సో మళ్ళీ ఒకసారి నాకు బాధ్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హీరో బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఎప్పుడు నేను మర్చిపోను. నా కర్తవ్యం ఇచ్చారు, అది నేను